1997 నుంచి పరిచయం. ఎందుకంటే అప్పుడు వర్గీకరణ సమస్య వచ్చినప్పుడు మాల్మహారాడు నాయకుడిగా రాయమండ్రిలో ముందుకు వచ్చింది ఆయన. ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. అయినా సరే ఆయనలో ఉన్న ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆయన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మేము యువకులందరం కూడా మేము వెనకాల నడిచాం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది మాల్మహానాడు వ్యవస్థాపాధ్యక్షుడు పివి రావు గారు. పివి రావు గారితో కలిసి నడిచిన వ్యక్తి 1997, 98, 99 ఆ రోజుల్లో ట్యాంక్ బండ్ మీద పెద్ద ఉద్యమం నడిచింది. చాలామంది తరులు తిన్నారు. దాంట్లో రాజారావు గారు ఆ రోజుల్లోనే మేమందరం హైదరాబాద్ వెళ్దామని ప్రయత్నంలో ఆ గోదావరి ఎక్స్ప్రెస్ మేమందరం ఎక్కుదామని అనుకున్నప్పుడు ఈయన ముందు ఎక్కేశారు. తర్వాత మేమందరం వెనకాల వెళ్ళడం జరిగింది. అంతటి యంగ్లాగా స్ఫూర్తిగా ఆయన నడిచేవారు. పిల్లలకు కూడా మరి ఎంతవరకు విషయాలు తెలుసో తెలియదు, కానీ ఏ ఉద్యమైనా సరే అటు పోస్టల్తోటి ఇటు రాజమండ్రిలో ఉన్న దళిత ఉద్యమాలతోటి అవినాభావ సంబంధం ఉన్న రాజారావు గారు కోల్పోవడం చాలా విచారకరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరలా వచ్చింది ఈ ఉద్యమం. మేము నిన్న మొన్న జ్ఞాపకం చేసుకున్నాం. మొన్న బంధు రోజున కూడా రాజారావు గారు రావట్లేదు అంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. నిన్న కూడా అనుకున్నాం అనమాట, ఇంత సడన్గా చనిపోతారండి. అంటే వయసు రీత్యా ఉండొచ్చు, కానీ బైబిల్ ఉంటుంది కదా 70 ఏళ్ళు అధిక ఆయుష్ ఉంటే 80 ఏళ్ళు అని. ఆ విధంగా ఆయనకి 70 దాటారు కనుక దేవుడిచ్చిన ఈ ఆయుషే. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని పిల్లలు అందుకోవాలి, ఆయన బంధువులకు అందుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉద్యమం అనేది అందరికీ తెలిసిందే. మనం ఎప్పుడైతే మన యొక్క మూలాలు కాపాడుకుంటామో అప్పుడే మనం రక్షణ పెడతాము. అలాగే యేసుప్రభు ఎలాగైతే ఆయన సేవ చేశారు, అలాగే అంబేద్కర్ గారు ఫిజికల్గా సేవ చేశారు. ఆయన చేసిన సేవను ఇటువంటి రాజారావు గారు లాంటి ఎందరో నాయకులు అందుకున్నారు. ఆ రోజుల్లో తక్కువకున్న మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. ప్రతి విషయంలో కూడా ఎక్కడున్న ఏ ప్రదేశంలో ఆయన టయానికి వచ్చి అలా ఉండిపోయేవారు. కనుక మీరు నెక్స్ట్ తరంగా మనం ఆయన యొక్క స్ఫూర్తిని అందుకోవాలి. ఆయన భక్తి జీవితాన్ని కాదు, ఆయన ఉద్యోగ జీవితాన్ని కాదు, ఆయన ఈ ఉద్యమ జీవితాన్ని కూడా మీరు అందుకొని ముందుకు రావాలని, ఆయన యొక్క పేరు నిలబెట్టాలని, అలాగే మాకు స్ఫూర్తిదాయక ఉన్న మన ఓబా రాజారావు గారికి మా సంఘాలు అందరి తరపున, ఎందుకంటే చాలామంది వచ్చి వెళ్ళారు, ఈ అవకాశం మేము స్మారక కోటలో ఉంటుంది అనుకున్నాం. పాస్టర్ గారు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్పాలని తలంపుతో చెప్పడం జరిగింది. కనుక మా సంఘాలందరి తరపున, రాజమండ్రి తూర్పుగోదావరి సంఘాలందరి తరపున ఆయనకి ప్రాగాఢ నివాళులు అర్పిస్తూ ప్రభు సన్నిధిలో ఆయన చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం.